హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టిల్ లైఫ్ని మీకు పెయింటింగ్ చూపించబోతున్నాను. జనరల్గా ఆబ్జెక్ట్ డ్రాయింగ్, స్టిల్ లైఫ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఆబ్జెక్ట్ అంటే ఒక సింగిల్ ఐటమ్ని చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటారు. స్టిల్ లైఫ్ అంటే 2, 3, 4 ఇలా ఎన్నైతే ఉంటాయో దాన్ని స్టిల్ లైఫ్ అంటారు. సో జనరల్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది బీఎఫ్ఏ ఎంట్రన్స్ స్టూడెంట్స్కి కానీ, జనరల్గా పెయింటింగ్ నేర్చుకోవాలి, స్కెచింగ్ నేర్చుకోవాలన్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఈ ఆబ్జెక్ట్ అండ్ స్టిల్ లైఫ్ పెయింటింగ్ అనేది. సో స్టిల్ లైఫ్ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ దీనిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా వర్క్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇవి చేస్తే తర్వాత మీరు ఏదైనా కూడా చాలా ఈజీగా స్కెచింగ్, పెయింటింగ్ చేసుకోగలుగుతారు. ఎక్కువగా ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ కూడా బాగా వస్తుంది. చాలామందికి ఈ విషయం తెలీదు. సో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత స్టిల్ లైఫ్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, స్కెచింగ్ని ఎక్కువ చేయాలి. సో ఈ వీడియోలో నేను ఒక స్టిల్ లైఫ్ని చూపిస్తున్నాను. స్టిల్ లైఫ్ అంటే ఓన్లీ నాన్ లివింగ్ థింగ్సే కాదు, వస్తువులు ఒకటే కాదు, అందులోని ఫ్రూట్స్ రావచ్చు, వెజిటేబుల్ రావచ్చు. సో ఇక్కడ నేను ఒక వాటర్ జార్ లాంటిది వేస్తున్నాను, అలాగే గ్రేప్స్ ఒక బంచ్ని వేస్తున్నాను, ఒక లెమన్ని వేస్తున్నాను. ఈ 3 ఐటమ్స్ నేను తీసుకున్నాను. సో చెప్పే కదా మీకు స్టిల్ లైఫ్ అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న వాటిని స్టిల్ లైఫ్ అంటారు. ఇందులో 3 వస్తువులు ఉన్నాయి. సో ఈ 3 వస్తువుల్ని ఫస్ట్ మనం స్కెచ్ వేసుకున్నాం. సో తర్వాత కలరింగ్ చేస్తున్నాం. అయితే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ని అప్లై చేస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక సింగిల్ లేయర్ అప్లై చేసుకొని వదిలేస్తే తర్వాత మనం ఇంకా దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు లేదా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో పిక్చరు చేసేటప్పుడు ఎప్పుడు కూడా భయపడొద్దు, అలాగే పెయింటింగ్ చేసేటప్పుడు అస్సలు భయపడొద్దు. ఎందుకంటే పాడైపోతుందో, మళ్ళీ కలర్స్ అనేది మనం ఏవే కలర్స్ అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి అది పాడైపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. సో బ్యాక్గ్రౌండ్లో నేను ఫస్ట్ డైరెక్ట్ కొంచెం బ్లాక్ అప్లై చేశాను. సో డైరెక్ట్ బ్లాక్ అప్లై చేసిన తర్వాత అది కొంచెం వెట్ ఉంది, అంటే తడిగా ఉంది. ఆ తడి మీద వెంటనే నేను కొంచెం వైట్ అప్లై చేస్తే అది గ్రేలోకి వచ్చింది. సో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్తోనే స్టార్ట్ చేశాను. మీరు బ్యాక్గ్రౌండ్ కాకపోతే డైరెక్ట్ ఆబ్జెక్ట్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అయితే బ్యాక్గ్రౌండ్ ఎందుకు చేస్తారంటే, బ్యాక్గ్రౌండ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారం బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం ఆబ్జెక్ట్ డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఈ వాటర్ జగ్ అనేది లేదా వాటర్ మగ్ అనేది ఇది చాలా పాతకాలం నాటిది. ఆ పాతకాలం నాటి దాన్ని మనం ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి అలాగే చూపించాలి. అండ్ మీకు చెప్పాలంటే ఇత్తడి లేదంటే బంగారం ఇటువంటి కోటింగ్ ఉంటాయి కదా, ఇది అటువంటిది. సో ఈ పాత దాన్ని చేయడానికి మన కలర్ కాంబినేషన్స్ కూడా ఐడియా ఉండాలి. ఇది మోస్ట్లీ ఏంటంటే ఇత్తడి దగ్గరలో ఉండే కలరింగ్ నేను చేస్తున్నాను. సో ఫస్ట్ స్కెచ్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా దాని మీద మనం కలర్ కాంబినేషన్స్ చూసుకుంటూ చేయాలి. కలర్ కాంబినేషన్స్ అంటే ఫస్ట్ నేను డైరెక్ట్ లెమన్ ఎల్లో అప్లై చేసా, తర్వాత ఎల్లో ఆకర్ అప్లై చేసా, తర్వాత కొంచెం ఆరెంజ్ అంటే వెర్మిలిన్ హ్యూ అప్లై చేసా, తర్వాత కొంచెం బ్లాక్ అండ్ వెర్మిలిన్ హ్యూ మిక్స్ చేసి డార్క్ ప్లేస్లో డార్క్ అప్లై చేసా. ఒక షేప్ అయితే వచ్చేసింది మనకి. తర్వాత లెమన్ కోసం ఎల్లో అప్లై చేసా. తర్వాత ఇక్కడ గ్రేప్స్ అనేది ఒక గుత్తి ఉంది, ఒక బంచ్. సో దానిని సింగిల్ కోట్లోనే అప్లై చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. వచ్చేస్తుంది, రాకపోతే మనం దాన్ని హైలైట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి డార్క్ గ్రేప్స్. సో ఆ డార్క్ గ్రేప్స్ని కూడా ఒక బంచ్ లాగా మనం చూపించాలి. దానికి కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ ఉంటాయని బ్లాక్ అప్లై చేయకూడదు డైరెక్ట్. జనరల్గా ఏంటంటే ఆర్టిస్టులు అనేది దూరదృష్టి అనేది
సూక్ష్మ దృష్టి అనేది రెండూ ఉంటాయి. సూక్ష్మ దృష్టి అంటే చాలా పరిశీలన దృష్టి చాలా ఉంటుంది. రియల్గా ఎలా ఉంటాయి అనేది మనకి అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సూక్ష్మ దృష్టి అలాగే దూరదృష్టి అంటే మనం దూరంగా చూసినా దగ్గరగా చూసినా కూడా ఆ పిక్చర్ అనేది నిజంగా ఎలా ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే మనకు ఆర్ట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. చాలామందికి ఏంటంటే ప్లెయిన్ కలర్స్ లాగా యూజ్ చేసేస్తారు. చూడండి, నేను చాలా సింపుల్గా ఫాస్ట్గా చేస్తున్నాను, మనకు అక్కడ హైలైట్ అయిపోతాయి అవి. సో ఇంకొకటి ఏంటంటే ఈ అక్రిలిక్ కలర్స్ అనేది ఎక్కువ టైం తీసుకుంటే ఆరిపోతాయి. తక్కువ టైంలోనే వాటిని చేయాలి, అప్పుడే మనం అనుకున్నది వస్తుంది. సో మినిమం మీకు 10 నిమిషాలు 15 నిమిషాల లోపల ఆరిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి, అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఏదైనా నేర్చుకునేటప్పుడు దానిని బాగా అబ్జర్వేషన్ చేయాలి. దాని స్కెచ్ ఎలా ఉంటుంది, దాని కలరింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చూడాలి మనం, అప్పుడే మనకు బాగా వస్తుంది. అలాగే మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ పద్మశాలి దుర్గారావు, అలాగే ఫేస్బుక్ కూడా పద్మశాలి దుర్గారావు, ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు, ఇదే పేర్లు ఉంటాయి. సో మీరు ఫాలో అయితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే నేను నేర్పిస్తాను. ఏజ్ వచ్చేసి 6 years నుంచి అబవ్ ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఏజ్ని బట్టి కోర్సెస్ ఉంటాయి, 3 months 6 months అలా ఉంటాయి. వీక్లీ 2 classes ఉంటాయి. సో ఆన్లైన్ అయితే, ఆఫ్లైన్ కూడా అంతే. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ చేయండి. సో నంబర్ అనేది ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది కదా, ఆ నంబరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మనం చూడండి, మీకు ఇత్తడి అని అన్నాను కాబట్టి అది మనం బ్యూటిఫుల్గా ఆ కలర్ కాంబినేషన్స్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే మనకి బేస్ అనేది కూడా ఇంపార్టెంట్. అది ఒక టేబుల్ పైన ఉన్నట్టుగా, అలాగే టేబుల్ కింద డార్క్ ఉన్నట్టుగా, ఆ టేబుల్ పైన కూడా వైట్ క్లాత్ ఉన్నట్టుగా, ఇలా మనం ఒక ఐడియాతో ఊహించుకుంటూ చేయొచ్చు. సో స్టిల్ లైఫ్ అనేది చాలా మంచి సబ్జెక్టు. చూడండి, ఇక్కడ మీకు గ్రేప్స్ కూడా మెరుస్తున్నాయి, అలా మెరిసేటట్టుగా చేయొచ్చు. అలాగే లెమన్, నెక్స్ట్ ఆ వాటర్ జగ్ ఏదైతే ఉందో అది, అలాగే ఇది బేస్. ఆ బేస్ కూడా మనం డార్క్ లైట్ కలర్స్ అనేవి ఉంటాయి, వాటిని జాగ్రత్తగా అప్లై చేయాలి. సో కలర్ కాంబినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కలర్ కాంబినేషన్స్ అర్థం కాకపోతే మీరు అడగచ్చు, నేను కమెంట్లో కూడా తెలియజేస్తాను. ప్రొఫెషనల్గా వెళ్ళాలి, ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే తప్పకుండా ఈ మీడియంస్ మీరు ట్రై చేయండి. అక్రిలిక్ మీడియం చాలా బ్యూటిఫుల్ మీడియం, ఇది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నేర్చుకోవాలన్న కోరిక మీకుంటే మీరు ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ అవ్వగలుగుతారు. అలాగే ఖాళీ నేర్చుకోవడమే కాకుండా మీరు మామూలుగా నేర్చుకోవడమే కాకుండా ఇంకా మీరు హైదరాబాద్ సిటీలో ఉంటే, లేదంటే మీ నియర్ బై ఎక్కడన్నా సిటీస్లో ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి, వర్క్షాప్లు అవుతూ ఉంటాయి, వాటికి అటెండ్ అవుతూ ఉండాలి. కమ్యూనికేషన్ పెరుగుతుంది, మీకు ఆర్టిస్టులు పరిచయాలు పెరుగుతాయి. అక్కడ వెళ్ళి మీరు అవన్నీ చూస్తే మీకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, దానితో మీరు ఆర్టిస్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సబ్జెక్ట్ తెలుస్తుంది, చాలా నేర్చుకోగలుగుతారు. ఇది ముఖ్యంగా ఎవరైతే నేను కసిగా ఉండి ఆర్టిస్ట్ అవ్వాలన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. హాబీగా నేర్చుకోవడానికి ఇంత నేను చెప్పే ఆ సబ్జెక్టు అవసరం లేదు. సో ఇలా మనం బ్యూటిఫుల్గా పెయింటింగ్ని చేయొచ్చు. సో మీరు కూడా ప్రయత్నించండి, ప్రయత్నిస్తే మీరు కూడా బాగా చేయగలుగుతారు. సబ్జెక్ట్ కూడా మీకు బాగా తెలుస్తుంది, నేర్చుకోగలుగుతారు. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్టు అవ్వగలుగుతారు. నేను వేసింది కూడా చాలా చిన్న సైజ్, ఇది క్యాన్వాస్ పైన A4లో కూడా హాఫ్ వేసాను నేను, చాలా స్మాల్ సబ్జెక్ట్ ఇది. సో మీరు ఎనీ సైజ్ తీసుకోండి, కానీ చిన్నది చేసినా పెద్దది చేసినా కూడా బాగా చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు ఎంత బాగా చేయగలరు అనేది మీకు తెలుస్తుంది. అలాగే ప్రాక్టీస్లో కూడా బాగా నేర్చుకోగలుగుతారు. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.